మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈరోజు నేను దేవుని ప్రేమ గురించి చెప్తున్నాను. దేవుని ప్రేమ అనేది మనము ఊహించలేనిది. అది ఎవరు దాన్ని వివరించలేరు. అది మన ఊహకందని గొప్ప ప్రేమ, షరతు లేని ప్రేమ. అలాంటి ప్రేమని దేవుడు, నా ప్రేమ తల్లి వంటిది అని దేవుడు చెప్పారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదు కానీ నేను నిన్ను మరువను. తల్లి తన బిడ్డను వదిలినా కానీ నేను మిమ్మల్ని మరువను అని దేవుడు చెప్తున్నాడు. అలాగే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములో మీరు ఆదరింపబడెదరు. తల్లి తన బిడ్డను ఆదరించినట్లు మన కష్టకాలంలో ఎప్పుడైనా సరే దేవుడు మనల్ని ఆదరిస్తారు. ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్టు మనల్ని దేవుడు ఆదరిస్తారు. యెరూషలేములో మిమ్మల్ని ఆదరించదనంటే ఈ లోకంలో ఉన్న యెరూషలేము అని కాదు. దేవుడు మనల్ని పరలోకం నుండి పరలోకంలో దేవుడు మనల్ని ఆదరిస్తారు. దేవుడు తన ప్రేమను పోలుస్తున్నప్పుడు దేవుడు తన ప్రేమని తల్లి ప్రేమకు పోల్చారు. మదర్స్ లవ్ ఇస్ జెన్యూన్ ఫర్ హర్ చైల్డ్ అండ్ ఇట్ ఈస్ సాక్రిఫైషియల్. అటువంటి ప్రేమ ఎలాంటిదంటే తల్లి తన బిడ్డకి ఇచ్చే ప్రేమ. అది స్వార్థం లేని ప్రేమ, అలాగే త్యాగపూర్వకమైన ప్రేమ అది. ఈ మదర్స్ డే రోజు మనము దేవుని ప్రేమ గురించి, తల్లి వంటి దేవుని ప్రేమ గురించి మనం నేర్చుకుందాం. మదర్స్ మేక్ మెనీ సాక్రిఫైసెస్ ఫర్ ది చిల్డ్రన్. తల్లులు వాళ్ళ పిల్లల కొరకు అనేక త్యాగాలు చేస్తారు. ఎట్లనగా ప్రయారిటైజింగ్ దే చిల్డ్రన్. తల్లులకి ఎన్నో పనులు ఉన్నా కానీ వాళ్ళు చేస్తున్న పనుల కంటే పిల్లల కోసం, పిల్లల్ని పెంచడంలో పిల్లల కోసం వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళ పనుల కంటే పిల్లల్ని పెంచడమే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గివింగ్ అప్ దేర్ డ్రీమ్స్. వాళ్ళకు కూడా ఎన్నో ఆశలు, ఎన్నో కళలు, ఎన్నో సాధించాలని ఉన్నా కానీ వాళ్ళ పిల్లల కొరకు వాళ్ళ కళల కంటే పిల్లల్ని పెంచడంలో, వాళ్ళ కళలు నెరవేర్చడంలో వాళ్ళ సమయాన్ని కేటాయిస్తారు. గివింగ్ అప్ దే స్లీప్. వాళ్ళు నిద్రని కూడా త్యాగం చేసి కొన్నిసార్లు పిల్లల కోసం మేలుకొని ఉంటారు. గివింగ్ అప్ హాబీస్. వాళ్ళకున్న పనులు కానీ, వాళ్ళకి ఉన్న ఆశలు కానీ అన్నీ వదులుకొని పిల్లల కొరకు వాళ్ళ సమయాన్ని, వాళ్ళ బలాన్ని ఇస్తారు. క్యారింగ్ ఏ చైల్డ్. తల్లిగా ఉండటం అనేది చాలా కష్టమైన విషయం. ఒక పిల్లోడిని 9 మాసాలు మోసి తర్వాత వాళ్ళు పెంచినాక, వాళ్ళ రొమ్మ మీద పెంచిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక జీవితకాలం వాళ్ళ గుండెలో మోస్తూ ఉంటారు. అలాంటిది తల్లి ప్రేమ. వరీయింగ్ ఎండ్లెస్లీ అబౌట్ ద చిల్డ్రన్. వాళ్ళు ఏ పనిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా కానీ వాళ్ళ పిల్లలకి నెక్స్ట్ టైం చేయాలి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి కావాల్సినవి ఉన్నాయని ఎప్పుడు వాళ్ళ కోసం వరి అవుతూ ఉంటారు. ప్రొవైడింగ్ నెసెసిటీస్. వాళ్ళకి కావాల్సిన ఆహారం ఉందా లేదా, వాళ్ళ స్కూల్కి వెళ్తున్నారా, ఏమైనా అవసరం ఉందా లేదా, బాగా చదువుకుంటున్నాడా లేదా అన్నీ చూసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా కానీ వాళ్ళ కొరకు ఏమి ఇవ్వాలన్నా కానీ తల్లులు వెనకాడరు. స్టేయింగ్ అప్ లేట్ టు హెల్ప్ ద చిల్డ్రన్ విత్ హోంవర్క్. తల్లులు వాళ్ళ పిల్లల కొరకు రాత్రంతా ఉండి, వాళ్ళు రేపు ఎగ్జామ్ ఉంది, వాళ్ళు రాత్రంతా ఉంటే వాళ్ళ కోసం వాళ్ళు పనుకునేదాకా అలానే మేల్కొని ఉండి వాళ్ళ కొరకు ప్రయాసపడతారు. డ్రైవింగ్ లాంగ్ డిస్టెన్సెస్ టు టేక్ ద చిల్డ్రన్ టు యాక్టివిటీస్. పిల్లల కొరకు తల్లులు ఎంత దూరమైనా వెళ్తారు, ఏ పనైనా చేస్తారు. వాళ్ళ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా కానీ వాళ్ళ భవిష్యత్తు కొరకు వాళ్ళు ఎంత త్యాగమైనా చేస్తారు. డ్రాపింగ్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ టు పికప్ ద సిక్ చిల్డ్రన్ ఫ్రమ్ స్కూల్. వాళ్ళు స్కూల్ నుంచి ఏ పనిలో ఉన్నా కానీ తల్లులు వాళ్ళ పిల్లోడు స్కూల్ నుంచి ఫోన్ చేసి నీ పిల్లోడు బాగాలేదు, జ్వరం వచ్చింది లేదా ఏదైనా అయ్యింది, పిల్లోడిని తీసుకెళ్ళాలంటే ఎన్ని పనులు ఉన్నా కానీ వెంటనే పిల్లవాళ్ళ కోసం స్కూల్కి వెళ్తారు. అంత త్యాగపూర్వకమైన ప్రేమ తల్లులు కలిగి ఉన్నారు. మనము బైబిల్ గ్రంథంలో ఉన్న తల్లుల గురించి చూద్దాం. ఆత్మీయ తల్లులు ఎలా ఉంటారంటే తమ పిల్లలు ఇహలోకంలో
దీవించబడాలి, అలా పరలోకం చేరాలి, పరలోకంలో కూడా గొప్ప స్థితిలో ఉండాలి అని ఆశిస్తారు. ఈ లోకంలో ఉన్న పిల్లలైతే నా కుమారుడు బాగుండాలి, నా కుమారుడు భవిష్యత్తు బాగుండాలి, మంచిగా నిలబడాలి, మంచి పేరు కలిగి ఉండాలి అనేది చూస్తారు. ఆత్మీయ తల్లులు వాళ్ళు ఇక్కడ బాగుండాలి, వాళ్ళు సంతోషంగా జీవించాలి, అలాగే పరలోక రాజ్యం చేరాలి, పరలోక రాజ్యంలో కూడా గొప్ప స్థానంలో ఉండాలి అని ఆత్మీయ తల్లులు వాళ్ళ పిల్లల గురించి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు. మనం ఆదికాండము 24వ అధ్యాయం 67వ వచనం చదువుతున్నాం. సేరా వాస్ లవింగ్ మదర్ టు ఐజాక్. సేరా తన కుమారుడైన ఇస్సాకుకు ఎంతో ప్రేమ చూపించిన తల్లిగా ఉంది. 24వ అధ్యాయం 67వ వచనం. ఇస్సాకు తన భార్య వచ్చినాక తన భార్యని వాళ్ళ అమ్మ ఉండే గుడారానికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అతనికి ఆదరణ వచ్చింది. అంటే అప్పటి వరకు అతను ఎంతో బాధలో ఉన్నాడు. వాళ్ళ తల్లి చనిపోయినప్పటి నుంచి ఆ బాధ ఎవరు తీర్చలేకపోయారు. తండ్రి అయిన అబ్రహాం కూడా ఆ బాధను తీర్చలేకపోయారు. తల్లి చనిపోయినప్పటి నుంచి తనలో ఆ బాధ అలానే ఉండిపోయింది. అటువంటి ప్రేమ చూపించింది తల్లి. అలాగే ఆదికాండం 27వ అధ్యాయం 13వ వచనంలో రెబ్కా వాజ్ సాక్రిఫిషియల్ మదర్ టు జేకబ్. మీ అందరికీ ఆ స్టోరీ గురించి తెలుసు. అప్పుడు అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపం నా మీద వచ్చును గాక, నీవు మీ అందరికి ఇక్కడ ఏమని తెలుసు, మనం ఉపవాస ప్రార్థన కూడా రోజు ఆదికాండాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాము. తల్లి యాకోబుని తండ్రి అబ్రహాం ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆశీర్వాదం పొందుకో, నీ అన్నయ్య వచ్చేలోపు వెళ్ళిపో అని చెప్తే అది వాక్యపరంగా తప్పే. కానీ రెబ్కా ఏమనుకుందంటే, రెబ్కా గుర్తున్నంత రెబ్కా గర్భంలో వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు. పెద్దోడు చిన్నవాడికి సేవకుడుగా ఉంటాడు అని చెప్పారు. నేను దేవుడికి సహాయం చేస్తున్నాను అనుకుందో ఏమనుకుందో తెలియదు, కానీ అది తప్పైనప్పటికీ రెబ్కా యాకోబుకి వెళ్ళి నువ్వు ఆశీర్వాదం నీ తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకో అంటే, ఒకవేళ తండ్రి కనిపెడితే అది నాకు శాపంగా మారింది కదా అంటే, ఆ శాపం నా మీద ఉండను కాక అని చెప్పింది. తన పిల్లవాడు భద్రంగా ఉండాలని, మంచిగా ఉండాలని, ఒకవేళ శాపకరమైన ఏమన్నా జరిగినా కానీ ఆ శాపం అతని మీద ఉండకుండా నా మీద వచ్చిన కాక అన్నంత త్యాగపూర్వకమైన ప్రేమ కలిగి ఉంది. అలాగే హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27వ వచనాలు ఇక్కడ మనము మోషే గురించి, అలాగే మోషే తల్లిన యోకోబెతు గురించి మనం చూస్తున్నాం. మోషే ఆ కాలంలో ఐగుప్తు రాజు చెప్పిన మాట మేరకు పుట్టిన మగపిల్లలు ఎవరు ఉండకూడదు. అయినప్పటికీ యోకోబెతు మోషన్ కనిన తర్వాత అతడు సుందరుడయ్యి చూసి అతన్ని అస్సలు వాళ్ళకి అప్పగించడం అసలు కుదరలేదు. ఆ తల్లికి అస్సలు వాళ్ళ పిల్లల్ని కోల్పోవాల్సిన పరిస్థితి అస్సలు వద్దనుకొని 3 నెలల వరకు చాలా జాగ్రత్తగా భద్రంగా పెంచింది. కానీ తర్వాత పెంచడం కుదరలేదు. భద్రంగా వాళ్ళ నుంచి కాపాడటం కుదరక బాస్కెట్లో పెట్టి నైల్ నదుల్లో వదిలినాక అది వెళ్ళి ఫరో కుమార్తె దగ్గరికి చేరటం, ఫరో కుమార్తె చూసిన వెంటనే రహస్యంగా అక్కడ చూసిన వాళ్ళ అక్క ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి హెబ్రీ తల్లిని పెంచడానికి తీసుకురానని అడగటం, దేవుని చిత్తానుసారం ఆమె అవుననటం, అప్పుడు అదే తల్లి వచ్చి అతన్ని పెంచటం, అదంతా దేవుని ప్రణాళిక. కానీ అక్కడ యాకోబెతు మోషేని చిన్నప్పటి నుంచి పెంచుతున్నప్పుడే తనకి నేర్పిస్తూ ఉంది. ధర్మశాస్త్రం మొత్తం నేర్పిస్తూ వాళ్ళ పూర్వీకుల గురించి, దేవుడు చేసిన కార్యాల గురించి చెప్తా పెంచుతూ ఉంది. ఆ పెంపకం బట్టే మోషే పెద్దవాడైనాక ఫరో కుమారుడు అన్న పేరు విసర్జించి తన ప్రజలతో హింస పొందుతూ తన ప్రజల వైపు ఉండటమే గొప్ప అని యోచించి ఫరో కుమారుడుగా ఉన్న స్థానాన్ని కోల్పోయాడు. అది అసలు ఎవరు చేయలేరు.
రాజకుమారుడుగా వచ్చిన ఛాన్స్ని ఎవరు వదులుకోరు. కానీ అతని మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే తల్లి అలా పెంచింది చిన్నప్పటి నుంచే, నువ్వు హెబ్రీయుడివి, నువ్వు ఐగుప్తుడు కాదు, ఐగుప్తు కుమారుడు కాదు. అలానే పెరిగినప్పటికీ ఐగుప్తు కుమారుడుగా పెరిగినప్పటికీ, రాజకుమారుడు పెరిగినప్పటికీ అతను మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే తల్లి అలా పెంచింది, ఆయనది జీవితాంతం ఆయన దాన్ని పాటించారు. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 మరియు 21వ వచనంలో మనము దేవుని శిష్యులైన యోహాను అలాగే యాకోబు తల్లి అయిన సలోమి గురించి చూస్తాం. అక్కడ చదువుతున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ సలోమి ఆ తల్లి ఏమడుగుతుందంటే, ప్రభువా, మీరు పరలోక రాజ్యం చేరినాక మీ చుట్టూరు మీ శిష్యులు కూర్చున్నప్పుడు ఒకవైపు నా కుమారుడు ఇంకో కుమారుడు కూర్చోవాలని అడిగింది. అది ఆత్మీయ తల్లికి ఉండే ఆశలు. ఈ లోకంలోనే గొప్పగా ఉండటమే కాదు, కానీ పరలోకంలో కూడా దేవునికి సన్నిహితులుగా ఉండాలి, పరలోక రాజ్యం చేరాలి అన్నది ఒక ఆత్మీయ తల్లికి ఉండే ఒక పట్టుదల, ప్రార్థన. ఇది ఆత్మీయ తల్లులకు ఉండే ప్రేమ. ఇది ఇహలోకమైనది. అలాగే ఆత్మీయ తల్లులు ఈ లోకంలో బాగుండాలనే కాదు, పరలోకంలో బాగుండాలని కూడా అనుకుంటారు. కానీ దేవుని ప్రేమ తన పిల్లల పట్ల ఎలా ఉందంటే, అది పరలోక సంబంధమైన ప్రేమ. దేవుడు తన ప్రేమని మనకి చూపించింది. దేవుని ప్రేమ అంతా, తన రీజన్ అంతా ఒక్కటే. ఈ లోకంలో ఉన్న ఏ మానవుడు కూడా నశించుకోకూడదు, ఎవ్వరు కూడా నరకం వెళ్ళకూడదు, ఎవ్వరు కూడా నశింపకుండా పరలోక రాజ్యం చేరటే దేవుని యొక్క ఏకైక గురి, దేవుని ప్రేమ. గాడ్స్ లవ్ ఫర్ హిస్ చైల్డ్ ఇస్ సెలెస్టియల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. ఇక్కడ దేవుడు మనకి మన హృదయం నిండా దేవుని ప్రేమ కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నారు. యు మే బి ఫిల్డ్ టు ద మెజర్ ఆఫ్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. మన హృదయం నిండా దేవుని ప్రేమ కలిగి ఉండాలి. మనము ఇతరుల పట్ల కానీ, మనం ఇతరుల్ని ట్రీట్ చేసే పద్ధతిలో కానీ, మనం చేసే పనుల్లో, మనం మాట్లాడే మాటల్లో, మనం చేస్తున్న పని చేసే విధానంలో ప్రజలందరూ మనలో దేవుని చూడాలి. మనము అట్లా నడుచుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. Heavenly Father's unconditional love made Jesus to die for us. దేవుడు ఎంత షరతు లేని ప్రేమ కలిగి ఉన్నాడు మనకి. అది ఇన్ఫైనైట్లో, మనం దాన్ని కొలవలేము. అంత గొప్ప ప్రేమ దేవుడు, షరతులు లేని ఆ ప్రేమ కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు మన కోసం, మనం రక్షణ పొందడం కోసం, మనం సాల్వేషన్ పొందడం కోసం దేవుడు సిలువలో మరణించారు. కేవలం అది దేవుని ప్రేమే. అలాగే 3వదిగా, whoever believes in Jesus should not perish but have everlasting life. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకం ఎంతో ప్రేమించారు కనుక దేవుడు తన ఏకైక అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు తన కుమారుని అనుగ్రహించారు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించారు కాబట్టి తన కుమారుని నరవతారిగా పంపించి మన కోసం సిలువలో ఆయన చనిపోయి తన ప్రాణం పెట్టి, కేవలం మన పాప క్షమాపణ కొరకు, మనము నరకం చేరకుండా దేవునితో ఎవర్లాస్టింగ్ ఇటర్నల్, మనం నిత్య జీవం పొందడం కోసమే దేవుడు అంత గొప్ప త్యాగాన్ని చేశారు. అది దేవుడు మన పట్ల ఉన్న దేవుని ప్రేమ. అలాగే 4వదిగా, కొలస్సీల పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు.
సమాధానాన్ని ఇచ్చారు. తన ప్రాణం పెట్టి తన విలువైన రక్తం చేత మనకి సమాధానాన్ని దయచేశారు. రోమిల్ పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. When we were still sinners, Christ died for us. మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకు చనిపోయి, అది మనము అడగటం వల్ల లేక మన ప్రార్థన వల్ల ఇది జరిగిన కార్యం కాదు, అది దేవుని ప్రేమ. ముందుగానే మన కొరకు మనం పాపులుగా ఉన్నప్పుడే ఆయన చనిపోయి ఆయన ప్రాణాన్ని పెట్టి మనకి రక్షణను అనుగ్రహించారు. 1 యోహాను 4వ అధ్యాయం. మనము ఇంకా పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకు చనిపోయి మనకు పాప క్షమాపణ అనుగ్రహించినట్టు దేవుడు శిలువలో మరణించి మనకు పాప క్షమాపణ అనుగ్రహించారు. అది మనం చేసామని దేవుడు మనకి ఇవ్వట్లేదు, కానీ ముందుగానే దేవుడు అది మనకు చేశారు. అది దేవుని ప్రేమ. అలాగే 1 యోహాను 4వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. This is love, not that we loved God, but that He loved us. మనము దేవుడిని ప్రేమించామని కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి ఆయన రక్తంని, ఆయన రక్షణను మనకు అనుగ్రహించారు. మనం అడిగి పొందుకోవడానికి ముందే దేవుడు మనకు కావాల్సిన సమస్తం చేస్తారు. అది ఈ రక్షణ విషయంలోనే కాదు, ప్రతి ఏ అవసరత అయినా కానీ, మనకు కావాల్సిన ఆశీర్వాదం కానీ దేవుడిని మనం అడగక ముందే దేవుడు మనకు సిద్ధపరిచి ఉన్నారు. తగిన సమయంలో ఆయన మహిమ కొరకు ఆయన తగిన కార్యాలు, ఆయన జవాబు ఆయన తగిన సమయంలో మనకి ఇస్తారు. అంతేగాని మన అవసరతలు ఆయన చూడట్లేదు, ఆయన చేయట్లేదు అని కాదు, కానీ దేవుడు ముందుగానే దానికి ఒక సమయం ఏర్పరచుకున్నారు. ఆ సమయం ముందు ఆయన కార్యం దేవుడు చేస్తారు తప్పకుండా. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. We might become heirs, having the hope of eternal life. నిత్య జీవం. నీతిమంతులని తీర్చబడి నిత్య జీవంలో కూర్చున్న నిరీక్షణ బట్టి దానికి వారసులగుటపై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడై యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించారు. మనము నిత్య జీవనం పొందుటకు దేవుడు మనల్ని తన పిల్లలుగా ఉన్నాం కాబట్టి మనము నిత్య జీవనం పొందుకోగలం. తన పిల్లలైన మనకు దేవుడిచ్చే అల్టిమేట్ గిఫ్ట్, దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏమనగా నిత్య జీవం. నిత్యము ఆయనతో పరలోకంలో మనము యుగయుగంలో, ఈ భూలోకంలో మన ప్రయాణం అయిపోయినాక యుగయుగంలో పరలోకంలో దేవునితో పాటు మనము నిత్య జీవాన్ని అనుభవించగలము. మనము నేర్చుకున్న ఈ 2 విషయాలు. మదర్స్ లవ్ ఫర్ ఎ చైల్డ్ ఈజ్ టెరెస్ట్రియల్. ఇహలోకమైన ఈ తల్లి ప్రేమ గురించి మనము ఆత్మీయ తల్లులు ఎలా ఉంటారని మనం 4 విషయాలు ఈ బైబిల్లో ఉన్న తల్లుల గురించి చూసాము. అలాగే మనము దేవుని ప్రేమ ఎలా ఉంటుందని, పరలోకపు తండ్రి ప్రేమ ఎటువంటిది అని మనం 7 విషయాల్లో మనము క్లియర్గా 7 విషయాలు చూసుకున్నాం. మనం దీని నుంచి చూసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. తల్లి వంటి ఆ గొప్ప ప్రేమ, షరతులు లేని ఆ ప్రేమ కలిగి ఉండి మనకు కావాల్సిన సమస్తము ఆయన అనుగ్రహిస్తున్నారు. దేవుడు తన ప్రేమను మనము ఎప్పటికీ ఆయన ప్రేమను వివరించలేము, కానీ దేవుడు తన ప్రేమను తల్లి ప్రేమతో పోల్చి ఉన్నారు. మనం పాత నిబంధనల అంతట్లో ఎక్కడ చూసినా కానీ తన ప్రేమను దేవుడు తల్లి ప్రేమతో పోల్చి ఉన్నారు. ఒక తల్లి ఒకసారి ఇంట్లో ఉండగా, సపరేట్గా ఇంట్లో ఉండగా అయితే 4 రోజుల నుంచి ఫోన్ రావట్లేదని ఫోన్ పాడైపోయి
దగ్గరికి వెళ్ళి రిపేర్ చేయడానికి ఫోన్ ఇస్తే వాళ్ళు చూసి అంత బాగానే ఉంది, ఫోన్ బాగుంది, ఫోన్కి ఏం కాలేదని. అప్పుడు వెంటనే ఆ తల్లి ఏడవడం మొదలుపెట్టింది. అయితే ఎందుకమ్మా ఏడుస్తున్నారు, ఫోన్ బాగానే ఉందంటే అప్పుడు ఆ తల్లి చెప్పింది, అయితే నా కుమారుడు నాకు ఫోన్ చేయట్లేదా అని ఏడ్చింది. ఈ కాలంలో ఉన్న వాళ్ళు తమ తల్లుల్ని పట్టించుకోవట్లేదు. ఫోన్ పనిచేయట్లేదు, ఫోన్స్ రావట్లేదు అనుకొని రిపేర్కి వెళ్తే అది ఫోన్ ప్రాబ్లం కాదు, వాళ్ళే ఫోన్ చేయట్లేదు. మనం ఎప్పటికీ అలా ఉండకూడదు. తల్లికి ఇవ్వాల్సిన ప్రేమను తల్లికి ఇవ్వాలి. అలాగే తల్లులు కూడా వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా పెంచి ఆత్మీయంగాను అలాగే ఈ లోకంలోనూ మంచిగా ఎదిగించేలాగా ఆత్మీయ తల్లులు ఉండాలి. మనం దీని నుంచి ఏం నేర్చుకోగలమంటే కౌంట్ యువర్ మదర్స్ సాక్రిఫైసెస్. తల్లులు మనకు ఎన్నో త్యాగాలు చేశారు. దీనిలో మనం చూసిన ఈ 10 స్టార్టింగ్లో చెప్పిన 10 అలాంటి ప్రేమే కాకుండా మనకు తెలియని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో చోట్ల ఎన్నో తల్లులు వాళ్ళ పిల్లల కొరకు మనం ఊహించుకోలేని త్యాగాలు చేశారు. అలాంటి తల్లుల కొరకు మనం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. అలాంటి తల్లుల వలె ఉండాలి. లవ్ యువర్ మదర్స్ ఇన్ దర్ ఫెయిల్యూర్స్. తల్లులు కూడా కొన్నిసార్లు పట్టించుకోకపోవచ్చు, కానీ తల్లులు ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. అలాగే తల్లులు కూడా కొన్నిసార్లు తప్పు చేయి ఉండొచ్చు, కానీ వాళ్ళు పిల్లలు వాళ్ళని క్షమించి ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండాలి. లుక్ ఆఫ్టర్ యువర్ మదర్ ఎట్ ద ఓల్డ్ ఏజ్. మనం ఈ సంఘటన ఈ కాలంలో మన ఒక్క దేశంలోనే కాదు, చాలా దేశంలో కానీ మన ఊర్లోనే చూసుకున్నా కానీ ఎన్నో చోట్ల కనిపిస్తుంది. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, ఒక చోట వదిలేసి వాళ్ళని కనీసం విజిటింగ్ కూడా చేయట్లేదు, అలా ఉండిపోతున్నారు. ప్రొవైడ్ ఫర్ యువర్ మదర్. తల్లికి కావాల్సింది మనం పిల్లలు అనుగ్రహించాలి. చిన్నప్పుడు పిల్లవాడు ఇంతవరకు ఎదిగారంటే తల్లి చేసిన ప్రయాసే. తల్లి కావాల్సినంత ప్రొవైడ్ చేసింది. చిన్నప్పుడు బయటికి తీసుకెళ్ళటం కానీ స్కూల్కి తీసుకెళ్ళటం కానీ కావాల్సినంత తల్లి పిల్లలకి చేశారు. కాబట్టి పిల్లలు కూడా ఆ తల్లి వృద్ధాప్యం వయసులో పిల్లలు కూడా తల్లిని చూసుకోవాలి జాగ్రత్తగా. టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్స్ హెల్త్. తల్లి ఆరోగ్యం పరిస్థితి మనం చూస్తూ ఉండాలి. తల్లి ఉండటం అనేది ఒక ధన్యత. ఆ ధన్యతను మనం అనుభవించి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎప్పుడు కూడా మదర్కి కావాల్సింది వాళ్ళ హెల్త్ బాగుందా లేదా అన్నది, వాళ్ళకి కావాల్సింది పిల్లలుగా తల్లి గురించి చూసుకోవాలి. నేను చివరిగా మీకు ఒక కథను చెప్తాను. ఒక కూతురు ఒక తల్లి ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. అయితే ఆ కూతురికి ఎప్పుడన్నా వాళ్ళ తల్లితో బయటకు వెళ్ళాలంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే తల్లి చూడడానికి అసహ్యంగా ఉండేది. ఎందుకంటే స్కిన్ మొత్తం కాలిపోయిన స్కిన్, చేతులు కాళ్ళు మొత్తం కాలిపోయినది, ఒక కన్ను ఉండేది కాదు, ఇంకో కన్ను కూడా అసహ్యంగా ఉండేది. మొత్తం స్కిన్ మొత్తం కాలిపోయిన స్కిన్ నీకు ఎలా ఉంటుందో తెలుసు. ఆ అమ్మాయికి చాలా సిగ్గుగా, ఆ అమ్మాయికి నచ్చదు కాదు వాళ్ళ అమ్మతో బయట ఉండాలంటే. అయితే వెళ్తే ఆ అమ్మాయి ఒకటి వెళ్ళింది, లేకపోతే వాళ్ళ అమ్మ ఒక్కటి వెళ్ళి రమ్మనిద్ది. అయితే రోజు స్కూల్కి వెళ్ళింది. అయితే ఒకరోజు స్కూల్కి వెళ్ళింది, కానీ లంచ్ బాస్కెట్ తీసుకెళ్ళకుండా స్కూల్కి వెళ్ళిపోయింది. అయితే లంచ్ బాస్కెట్ అందేయటం కొరకు వాళ్ళ అమ్మ స్కూల్కి వెళ్ళింది. అయితే ఆ అమ్మాయి లంచ్ బాస్కెట్ తీసుకొని కారిడార్లో వచ్చి తీసుకొని, నువ్వు ఎందుకు వచ్చావు, నేను రావద్దని చెప్పాను కదా, నువ్వు నాతో ఉండదని, నాతో పాటు ఎవరు చూస్తే బాగుందని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అని చెప్పి కోపంగా తీసుకొని వెళ్ళిపోయింది. ఆ సాయంత్రము ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు తన తల్లి చనిపోయి ఉంది. అయితే బంధువులందరూ వచ్చారు, బంధువులందరూ ఉన్నారు. అయితే అప్పుడు బంధువులు ఆ అమ్మాయి దగ్గర తీసుకొని చిన్నప్పుడు ఏమైందో, చిన్నప్పుడు అసలు వాళ్ళ నాన్న ఏమయ్యారో, అసలు ఏమైందో చెప్తా అని చెప్పారు. చిన్నప్పుడు ఒక అమ్మాయి బేబీగానే, మంచి బేబీగానే ఉన్నప్పుడు తన తల్లి ఇంట్లో ఉంది, అలాగే తండ్రి తాగొచ్చి ఇంట్లో అలా పనుకొని ఉన్నారు. అయితే ఎలానో వాళ్ళ ఇంటికి అగ్ని ప్రమాదం జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయితే తల్లి వాళ్ళ భర్తను మొయ్యలేక బయటికి తీసుకెళ్ళలేక అలా వదిలేసి తన బిడ్డను మాత్రము చుట్టూ ఫుల్గా
ఏం కాకుండా ఫుల్గా అలా కప్పేసుకొని పట్టుకొని అలాగా మంట నుంచి బయటకు వచ్చింది. అప్పుడే తన తల్లికి ఆ గాయాలన్నీ, ఆ స్కిన్ మొత్తం అలా అవ్వటం జరిగింది. అప్పుడే తన కంటి చూపును కూడా పోగొట్టుకుంది అని తన బంధువులు ఆ అమ్మాయికి చెప్తారు. అప్పుడు ఆ అమ్మాయి తట్టుకోలేక ఏడుస్తూ ఎంతో బాధపడు అలాంటి బాధ జీవితాంతము ఎవరు ఏం చేసినా కానీ పోలేని బాధ. ఎందుకంటే ఆ విషయం తెలుసుకున్నాక ఒక్కసారి కూడా కలవడానికి వాళ్ళ అమ్మ లేదు. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉంటే మీ తల్లిని మీరు సన్మానించండి, మీ తల్లిని మీరు రెస్పెక్ట్ చేయండి. తల్లికి కావాల్సిన ప్రతిదీ కుమార్తెలుగా తల్లికి కావాల్సింది ఎప్పుడు కూతుర్లైన కొడుకులైన మనము తల్లి గురించి ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2-3 వచనాలు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2-3 వచనాలు. యేసయ్య ఒక లేత ముక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన ఒక లేత ముక్కవలే ఉన్నారంట. యేసయ్య కేవలం మన కొరకు ఆయన అంతగా బాధించబడి సిలువ వేయబడ్డారు. అతన్ని ఎంత దారుణంగా హింసించి కొట్టారంటే అతని వీపు దున్నబడిన పొలం వలె మారిపోయిందంట. అతడికి సొగసైనను స్వరూపమైనను లేదు. అంత ఘోరంగా ఆయన హింసించబడడానికి కారణం దేవుడు. యేసయ్య ఒక రోషం కలిగి వాళ్ళు చేస్తున్న పనులు విసర్జించాలని అనుకుంటే పరలోకం నుంచి వచ్చి భూమిని నాశనం చేయగలిగే శక్తి గల సైనికులు, దేవదూతలు ఉన్నారు. కానీ దేవుడు వచ్చింది దాని కొరకు కాదు. దేవుడు వచ్చింది దేవుని ప్రేమను చూపించడానికి, ఆయన ప్రేమను చూపించి మనలందరినీ రక్షించడానికి. ఆ ప్రేమే అతన్ని అంత హింసలో కూడా అతను కేవలం మన కొరకే భరించారు. అతనికి సొగసైనను స్వరూపమైనను లేదంట. అంతటి బాధ ఏ మానవుడు తట్టుకోలేడు. కానీ అంతటి బాధ కేవలం నీ కొరకు, నా కొరకు, మన కొరకు దేవుడు అనుభవించారు. తన అద్వితీయమైన ప్రేమను మనకు అనుగ్రహించారు. మనకి రక్షణ కలిగజేయుటకు ఆయన ఆ శ్రమను అనుభవించారు. కేవలం ఆయన గొప్ప ప్రేమ బట్టే అది సాధ్యం. మనం కూడా మన డైలీ లైఫ్లో అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఆయన వంటి గొప్ప ప్రేమ మనకి కలిగి ఉండటం, మనం ఎంతో దీవించబడిన ప్రజలము, మనం ఎంతో ధన్యులము. అలాగే మీ తల్లుల్ని మీరు సన్మానించడం అనేది కూడా దేవుడు ఇచ్చినది ఒక ఆజ్ఞ. మీరు తప్పకుండా మనమందరం కూడా తప్పకుండా పాటించాలి. తల్లికి కావాల్సిందంతా చూసుకోవటం, తల్లిని మనల్ని పెంచినట్లు మనము వాళ్ళని చూసుకోవటం, అది మన బాధ్యత. ఇటువంటి దైవ ప్రేమ కలిగి ఉన్నందుకు మనం ఎంతో కృతజ్ఞతలు కలిగి దేవుడుకున్నాడు. అందరం మోకరించి ప్రార్థించుకున్నాం. దేవుడు మన పట్ల చూపించిన ఆ గొప్ప పనుల ప్రేమ బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపడతాం. మన కొరకు మీ కొరకు మీరు ప్రార్థించుకోండి, మన కొరకు మనం ప్రార్థించుకుందాం. మనం నేర్చుకున్నటువంటి ఆ దైవ ప్రేమ మనలో ఉండాలని మనం ప్రార్థిస్తాం. మేము నేర్చుకున్నట్లు తండ్రి, మీ ప్రేమ కలిగి ఉండటం మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. లేదా మీరు ఇచ్చిన తల్లి బట్టి మీకు స్తోత్రం తెలియపరుస్తున్నాం తండ్రి. యేసయ్య, మా తల్లిని మేము జాగ్రత్తగా చూసుకున్నప్పుడు వాళ్ళని అభినందించి యేసయ్య వాళ్ళ బట్టి మీకే స్తోత్రం తెలియపరుస్తున్నాం తండ్రి. అలాగే మీ గొప్ప ప్రేమ బట్టి మీకు స్తోత్రం తెలియపరుస్తున్నామయ్యా. యేసయ్య, మీ గొప్ప ప్రేమకి మేము యేసయ్య ఎంత కృతజ్ఞతలు ఉంటున్నాం, కానీ అది సరిపోతుంది తండ్రి.
ఎస్ఐ మీరు చూపించిన ఈ రక్షణ బట్టి మీకు స్తోత్రం తెలియపరుస్తున్నాం. అలాగే మేము కూడా మీ పోలి నడిచి మీ ప్రేమ కలిగి ప్రతి ఒక్క